యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మరొక్కసారి మెల్లగా చదువుదామా? మనం అందరం చదువుదాము. నా ప్రియ ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. వినటానికి మాత్రము వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. వీ విల్ రిమెంబర్ దిస్ టుడే. ఓకే, మరొకసారి చెప్దామా? క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్, స్లో టు గెట్ యాంగ్రీ. కెన్ వీ ఆల్ సే దట్? క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్, స్లో టు గెట్ యాంగ్రీ. దిస్ ఇస్ సచ్ అ టాస్క్ కదండి మనందరికీ. క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్, స్లో టు గెట్ యాంగ్రీ. ఇది దేవుడు చెప్పేది ఈరోజు. బీ క్విక్ టు లిసన్, వినటానికి వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి, కోపించడానికి నిదానించండి. స్లో టు గెట్ యాంగ్రీ. అందుకనే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒకటే నోరు ఇచ్చాడు. 2 నోర్లు ఇచ్చుంటే ఒక చెవు ఉంటే. అందుకే ట్వైస్ లిసనింగ్, స్పీకింగ్ వన్స్. అర్థమవుతుందా అండి? మనం వినటానికి వేగిరపడాలి, కోపడటానికి నిదానించాలి. ఈరోజు మన సంబంధాల్లో, మన కుటుంబాల్లో ఈ శరీరమే ఏలుబడి చేస్తుందండి. ఎందుకు ఏలుబడి చేస్తుంది? ప్రార్థన తక్కువ అయిపోయింది కదా కాబట్టి. రిమెంబర్ దిస్, ఇఫ్ యూ డు నాట్ ప్రే యూ విల్ బికమ్ అ ప్రే, PREY. ఇఫ్ యూ డోంట్ ప్రే యూ విల్ బికమ్ అ ప్రే, PREY. ప్రే అంటే ఎర, ఒక వేట. ఎవరికి వేట అవుతామంట? ఎవరికి ఎర అవుతామంట? అపవాదికి, శత్రువులకి ఏట అవుతామంట, ఎర అవుతాం. వెన్ వీ డు నాట్ ప్రే వీ విల్ బికమ్ అ ప్రే. రిమెంబర్ దిస్. మనం అన్ని విషయాలు మన జీవితాల్లో మనము మరలా చిక్కబడుతున్నాం, మరలా ఇదే సైకిల్, మరలా ఇదే లూప్. అంటే ప్రార్థన తక్కువ అయిపోయింది కాబట్టే మనము అపవాదికి ఎర అవుతున్నాం. రిమెంబర్, if you have abandoned your prayer life, restart it today with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతో మరలా ప్రారంభిద్దాం. ఈ ప్రార్థన జీవితం లేకుండా మీరు ఎంతైనా ప్రయత్నించండి, ఫెయిలియరే అండి. జీవితంలో ఫెయిలియరే. కుటుంబంలో సమాధానం ఉండదు, భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండదు, బిడ్డలు ఏమాత్రం ఎదగరనంటే జీవితంలో ఎదగరు. మన జీవితంలో, మన సేవలో అన్ని రీతిలుగా ఎదగాలి అని అంటే ప్రార్థనహీనతను బట్టే మన జీవితంలో చూస్తున్నాము నష్టము, నిష్ఫలము, స్టాగ్నేషన్, డిలే. ఇవన్నీ కూడా ప్రార్థన లేని దాన్ని బట్టే. ప్రార్థన కావాలి. మీకు నిజంగా ప్రార్థన ఉన్నట్లయితే మీ నొప్పిలో దేవునికి కేకేస్తారు. ప్రార్థన జీవితము, నిజమైన ప్రార్థన జీవితం ఏంటంటే, మనుషులకి నేను వాదన చేయనక్కర్లేదు, మనుషులతో వాదించనక్కర్లేదు. నా బాధ వేదన అంతా దేవునికి చెప్పుకుంటా, నా బాధ వేదన అంతా దేవుని సన్నిధిలో కేకేసుకుంటా. నిజంగా అట్లాంటి జీవితం ఉందా? ఎప్పుడు చెప్తాను, మీకు గుర్తుందో లేదో తెలియదు. డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్. సింహాసనం, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళండి, ఫోన్ దగ్గర కాదు. వారికి నిరూపించడానికి వారితో వాదించడం ఆపేసేయండి, దేవునితో మాట్లాడండి. ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు do not respond to people, respond to God in prayer, through prayer. When you have a prayer life, remember, it doesn't make people better, it will only make you better. మనము భార్యలు చాలాసార్లు చేస్తారు కదా, నా భర్తను మార్చి ప్రభా, నా భర్త నన్ను ప్రేమించేలాగా చేయి, ఏదో మంత్రం వేస్తున్నాడు, నన్ను ప్రేమించేలాగా చేయి అని అంటారు కదా. ఎన్నోసార్లు మన చుట్టూ ఉన్న మనుషులు మారాలని ప్రార్థన. మీ ఆఫీస్లో మీ కొలీగ్ ఇస్ ఆల్వేస్ ఇరిటేటింగ్ యూ, ట్రిగరింగ్ యూ, ఏదో రీతిగా నేరాలు వేయాలని చూస్తున్నారేమో. అట్లాంటి పరిస్థితుల్లో వారిని మార్చే, వారిని తీసే, వారిని అట్లా నో వేస్ట్ ఆఫ్ టైమ్, బికాస్ గాడ్ విల్ నాట్ ఆన్సర్ దోస్ ప్రేయర్స్. యు నో వాట్ యూ షుడ్ ప్రే? గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ దిస్. ఏం చేయాలండి? తట్టుకునే శక్తిని నాకు దయచే ప్రభా, దీన్ని ఎలాగా నడిపించుకోవాలో, ఎలాగా ఓడ్చుకోవాలో నాకు నేర్పించు. ప్రేయర్ విల్ నాట్ చేంజ్ ద అదర్ పర్సన్, ప్రేయర్ విల్ చేంజ్ యూ. మొట్టమొదటిగా మనల్ని మారుస్తుంది, మొట్టమొదట మనల్ని బ్రేక్ చేస్తుంది. యూఆర్ ఎక్స్పెక్టింగ్ అ బ్రేక్ త్రూ ఇన్ రిలేషన్షిప్స్. నో, గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ బ్రేక్ యూ ఫస్ట్. అప్పుడే బ్రేక్ త్రూ.
నిన్ను మారుస్తా, నువ్వు మాట్లాడే విధానం మారుస్తా, నువ్వు ఆలోచించే విధానం మారుస్తా, నువ్వు ప్రవర్తించే విధానము, నీ స్వభావం మారుస్తా. దాని తర్వాత అప్పుడు ఆ మనిషిలో క్రియ జరుగుతుంది. ఫస్ట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ చేంజింగ్ యూ, నాట్ ద అదర్ పర్సన్. God wants to break you. God wants to do his work in you. Then it will go to the other person. కాబట్టి మనము ప్రార్థిస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఓర్చుకుంటా, సహించుకుంటా, క్షమిస్తా, హ్యాండిల్ చేస్తా. నీ ఆత్మ ద్వారా నేను చేస్తాను ప్రభా, నీ సహాయం నాకు కావాలి ప్రభా. చూడండి, యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా తండ్రి, పరిశీలి మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తాడా? నో. పరిశీలి మార్చు, యూదాని మార్చు ప్రభా. ఇస్కరేతు యూదా నాకు కీడు చేయాలని చూస్తున్నాడు, ఆయనను మార్చు ప్రభా. పేతురు తప్పిపోకుండా ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు. కానీ అనేకసార్లు సద్దుకేల్ని, పరిశీలిని మార్చు అని ఎప్పుడు చేయలేదండి. ఈరోజు మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, వీ విల్ ఓన్లీ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. డోంట్ ప్రే లార్డ్ యూ చేంజ్ దట్ పర్సన్ హూస్ క్రిటిసైజింగ్ మీ లార్డ్. Don't pray, Lord, you change that person who's always behind me. No. Lord, give me the strength. Give me the strength to endure. నాకు తట్టుకునే శక్తిని. Prayer life doesn't guarantee that people will act right, but it will give you the strength to react right. Amen. It will not give you the guarantee that people, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి ఏమైనా మారాడా, ఏమైనా మారిందా అని వాళ్ళని చూస్తున్నట్లయితే వాళ్ళు ఇంకా దెయ్యాలకు మారుతారేమో, కానీ ఇంకా మంచి మారరు. బట్ ఇట్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు రియాక్ట్ రైట్. అంటే మీరు ప్రతిస్పందించే దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎలాగ వారితోటి స్పందిస్తున్నారు అది మారుతుంది. ముందేమో వారు చికాగా మాట్లాడితే మీరు చికాగా, వారు రెచ్చిపోతే మీరు రెచ్చిపోతున్నారు. కానీ వారు రెచ్చిపోయినా మీరు మౌనంగా ఉంటాం, వారు రెచ్చిపోయినా మీరు ప్రేమగా ఉంటాం, వారు రెచ్చిపోయినా మీరు ఏమాత్రము వారు కీడు ఉద్దేశిస్తే, కీడు మాట్లాడితే మీరు నాట్ రిటాలియేటింగ్. Your reaction should be right. సో గమనిద్దామండి, మన ప్రార్థన మనుషులు మారుస్తుందో లేదో కాదు, కానీ మొదటిగా ఆ ప్రార్థన మనల్ని మారుస్తుంది. ఈరోజు మనం నిజంగా నిన్ను నమ్మిన వారు ప్రభా శారీరకంగా ప్రవర్తించము కదా ప్రభా. నిన్ను నమ్మకనే, నిన్ను పరిపూర్ణంగా సంపూర్ణంగా నమ్మకనే మా సొంత చేతుల్లోకి మేము తీసుకుని మేమే చేద్దాం అనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభు. ఈ రోజు నుండి నిన్ను సంపూర్ణంగా నమ్మే కృపను దయచేయ్యా. సంపూర్ణంగా నిన్ను నమ్మాలి. యుద్ధము యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు. ఆయన అడిగేదల్లా విధేయత. నువ్వు మౌనంగా ఉంటావా? నువ్వు ప్రేమిస్తావా? నువ్వు క్షమిస్తావా? నువ్వు ఓర్చుకుంటావా? నువ్వు సహిస్తావా అనేదే అడుగుతున్నాడండి. ఈరోజు నీ వాక్యానికి విధేయత చూపించే జీవితము నాకు నేర్పించావా? పరిశుద్ధాత్మదేవా, నన్ను ఇప్పుడు బలపరిచయ్యా, ఇప్పుడు బలపరిచే ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నువ్వు లేకపోతే నేను చేయలేనయ్యా, నువ్వు లేకపోతే నేను చేయలేను ప్రభా. నన్ను బలపరచు, నాకు శక్తిని దయచే, నీ సహాయాన్ని దయచే, నీ తోడును దయచేవా. ఈరోజు నుండి నీ స్వారూప్యంతో, నీ గుణగణాలతో మేము జీవించాలి ప్రభా. నీ గుణగణాలు నాకు నేర్పించు, మాకు నేర్పించు ప్రభా. హెల్ప్ us not to act out of character, Lord. Help us not to act out of the word of God. ఈ లోకానుసారమైన పద్ధతుల నుండి మాకు సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. లోకానుసారమైన క్రియలు, తలంపులు, ఉద్రేకాల నుండి విడిపించు ప్రభా. ఈ రోజు నుండి నీ ఆత్మానుసారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నానయ్యా. చెయ్యయ్యా, ప్రతిరోజు మమ్మల్ని చెక్కు ప్రభా. నొప్పి వద్దు, నొప్పి కలిగించే మనుషులు వద్దు కాదు. నువ్వు దీని ద్వారా మాకేం నేర్పిస్తున్నావు, నేర్చుకునే కృపను, జ్ఞానాన్ని దయచే ప్రభా. హెల్ప్ us to receive it with wholehearted. ఈ రోజు నుండి దేవా, మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడాలయ్యా. మాతో మాట్లాడిన వారు నీ స్వరము వినాలి ప్రభా. దేవా, క్రీస్తు కలిగిన మనసు నాకు దయచేవా. Renew our mind, Lord. Renew our mind, Jesus. Holy Spirit, renew our mind, Lord. Give us the mind of Christ. క్రీస్తు కలిగిన మనసు నాకు మాకు దయచే. చూస్తున్న, అంగీకరిస్తున్న, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే క్రీస్తు కలిగిన మనసు దయచే.
శరీర క్రియల నుండి విడిపించాయి. ఈ పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, శరీరోద్రేకాలన్నిటి నుండి ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లయపరచబడును కాక అని వేడుకున్నాను ప్రభు. లయపరిచయ్య, నీ ఆత్మనే గెలవాలయ్యా, నీ ఆత్మనే ఏలుబడి చేయాలయ్యా. శరీరము కాదు, శరీరం ఏలుబడి చేయటానికి వీల్లేదు చేస్తున్నాము. నీవే నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. నా జీవితంలో జయము 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 ప్రకటిస్తున్నానయ్యా. ఐ డిక్లేర్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే, కొద్ది వాటిలో జయం పొందుతే, అత్యధికమైన వాటిలో కూడా మేము జయము పొందుతాం కదా ప్రభు. ఈ చిన్న చిన్న విషయాల్లో నేను జయం లేకపోతే మేము ఇంకా గొప్ప వాటిని జయించలేం కదయ్యా. I pray that you give us victory after victory, Lord. We are more than conquerors through Christ Jesus. అత్యధిక విజయం పొందుకున్న వారుగా మమ్మల్ని చెయ్యయ్యా. We plead in your presence, Lord. We plead and we say, we accept that we have no strength of our own, Lord. మాకు సొంతంగా ఎటువంటి శక్తి లేదు ప్రభు. నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ ఆత్మ ద్వారా అన్నవయ్యా. నీ ఆత్మ ద్వారా బలపరిచావా, నీ ఆత్మ శక్తిని దయచావా. వి ప్లీడ్ లో ఇక్కడున్న మమ్మల్ని అందరినీ ఏ రీతి అయితే నువ్వు సిలువ ఎక్కి నీ ఆఖరి ఊపిరి వరకు నువ్వు ఎక్కడ కూడా అవిధేయత చూపించలేదు, ఎక్కడ కూడా నాకు అవ్వలేదు అనలేదు ప్రభు, ఎక్కడ కూడా నాకు చాలనలేదు, ఎక్కడ కూడా నేను ఆపేస్తున్నా, ఐ క్విట్ అని చెప్పలేదు ప్రభు. అటువంటి శక్తి ఇక్కడున్న మా అందరికీ, నాకు మా అందరికీ ఇప్పుడు అనుగ్రహించబడునుగా కానీ వేడుకుంటున్నాను. చేస్తున్నాము, నీవే దయచేయి. హెల్ప్ us not to be quitters, Lord. Help us to be victors, Lord. నీవే సహాయం ఇచ్చి, శక్తినిచ్చి నడిపించి. ఎందుకు ఈ మాట చెప్పమని ప్రేరేపించావు కానీ, ఎవరి కోసం చెప్పమన్నావు కానీ ప్రభా, నువ్వు చెప్పమన్నావు, చెప్పానయ్యా. నీ ఆత్మకార్యము జరిగించు, నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజే. మమ్మల్ని అందరినీ నీ రాకడ వచ్చేంతవరకు, లేకపోతే మా కడ ఊపిరి వరకు నమ్మకస్తులుగా చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.